స్ట్రెస్ వల్ల డయాబెటిస్ వచ్చే ప్రమాదం పెరుగుతుందా? పెరుగుతుంది. ఒక్క డయాబెటిసే కాదు, ఏ ప్రాబ్లానికైనా స్ట్రెస్‌కు సంబంధం ఉంటుంది. ప్రతి ప్రాబ్లం దాంతోనే వచ్చేవి ఉంటాయి కొత్తగా, ఉన్నయి పెరిగేది కూడా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక ఆహారం తీసుకున్నాం, లేకపోతే ఒక వ్యాయామం చేసాం. ఒక ఆహారం తీసుకుంటే అది జీర్ణమై మన బ్లడ్‌లో కలిసి మనకు శక్తి ఇచ్చి కనీసం ఒక గంట నుంచి కొన్ని గంటలు పట్టిద్ది అది. అదే వ్యాయామం అది చేయకపోయినా, ఒకరోజు చేయకపోయినా చేసినా అది దానివల్ల ప్రాబ్లం రాదు. కానీ స్ట్రెస్ ఎలా ఉంటుందంటే మన బాడీలో ఎంత మార్పు వచ్చిందంటే ఓన్లీ 1-5 సెకండ్స్‌లో మనకి అనుకోని అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఏదైనా తెలిసిందనుకోండి సడన్‌గా, ఆ 1-5 సెకండ్‌లోనే మన బాడీలో మొత్తం చెమటలు పట్టిపోయి అంత షివరింగ్ వచ్చేసింది. అదే మళ్ళీ 1-5 సెకండ్‌లోనే మనకి హ్యాపీ ఇన్సిడెంట్ ఏదైనా తెలిసిందనుకోండి, అన్‌ఎక్స్‌పెక్టెడ్ అని ఇది కూడా, అక్కడ కూడా ఆ హ్యాపీనెస్ ఆ 5 సెకండ్‌లోనే మన ఫేస్‌లో తెలిసిపోయింది. అంటే ఈ స్ట్రెస్ వలన బాడీ సర్వనాశనం అయిపోయే అవకాశం ఉంటుంది. అందుకనే వాటిని మనం 100% కంట్రోల్ చేసుకోవచ్చు, వ్యాయామం అయినా ఫుడ్ అయినా. కానీ దీన్ని మన చేతిలో ఉండదు. కానీ అయినా మనకి రియలైజ్ కావటం, కనీసం ఒక 20-30% అన్న ఉన్న స్ట్రెస్లో కంట్రోల్ చేసుకునేవి మనకు చేసుకోవచ్చు. ఆ లెవెల్స్కి మొత్తం 100కి 100 చేసుకోకపోయినా కనీసం ఒక 20-30% మనం చేసుకున్నా కూడా మనం నార్మల్ లైఫ్కి వాటి నుంచి బయటపడిపోయి రోగాలు లేకుండా వాటిని అన్నింటిని తగ్గించుకోవచ్చు.